వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సరిపడిన సమయం కూడా అవసరం ఉంటుంది సార్. ఇది చెప్తాను. ఓకే, గాదే గారు మీ వెర్షన్ ఏంటండి? ఒకటేంటంటే జూపుడు అన్నది చెప్తున్నాను అన్న, కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బిట్ లో తిరగటమే సక్సెస్. రాకెట్ సక్సెస్ అంటే ఎక్కడికి వెళ్దా రాకెట్, అక్కడ సక్సెస్ఫుల్ గా కక్షలో వదిలిపెట్టిన తర్వాత దాని డ్యూటీ ఏంటి? తిరగటమే. తిరగటమే సక్సెస్ అంటాం. ఖచ్చితంగా మేము సక్సెస్ లో ఉన్నాం. మేము ఏం చేయాలనేది మా పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. మీరేమి డోంట్ వరీ, ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలి, ఆ రాష్ట్రం కోసం ఖచ్చితంగా మేము చేస్తాం. ఇకపోతే రైతులు, మీ దగ్గరకు వచ్చిన రైతులు ఎవరు కూడా సఫరర్స్ కాదు. ఈ రోజు కూడా వాళ్ళు భూములు ఇవ్వలేదు, వాళ్ళ పంటలు వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ కూడా సఫరర్స్ కాదు. ఇవాళ ప్రభుత్వ అవసరం అయ్యి వాళ్ళు భూసేకరణకి వెళ్తుంటే మీ దగ్గరికి వచ్చారు తప్పితే వాళ్ళు సఫరర్స్ కాదు. 20 మందో 30 మందో. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక ఆశతో అట్లా ఉన్నారు తప్పితే ఖచ్చితంగా ప్రభుత్వ అవసరాల కోసం తెలిసింది అందరికి. మీకు తెలియంది కాదు, పెద్దలు తులసిరెడ్డి గారికి తెలియంది కాదు. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా భూసేకరణకి వెళ్తుంది, తీసుకుంటది. అక్కడ ఎంత ఇవ్వాలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్ని రేట్లు ఇవ్వాలో అన్ని రేట్లు ఇస్తాం. అది తీసి పక్కన పెడదాం. అది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సఫరర్స్ కాదు మీ దగ్గరికి వచ్చిన. ఇకపోతే డిఎస్సి ఫెయిల్యూర్స్ అన్నారు. డిఎస్సి ఫెయిల్యూర్స్ కి ఇవాళ కూర్చుని ఆఫీసర్లు అందరూ కూడా కమిషన్ దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గరికి ఎవరు వచ్చారో, మీ పేపర్ లో ఎవరు రాశారో, జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద కూర్చుని ఎవరైతే ఏడ్చారో వాళ్ళందరి కూడా ప్రతిదీ పిన్ టు పిన్, ఇదిగో వీళ్ళ పరిస్థితి ఇది, వీళ్ళకి ఈ ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి దీని వల్ల వీళ్ళకి జాబ్ రాలేదు అని క్లియర్ గా చెప్పారు. ఇంకేంటి ఫెయిల్యూర్? ఇంకేంటి ఫెయిల్యూర్ అండి? మనం ఫెయిల్యూర్ అంటే రాజకీయ నాయకులు మీరు మేము కదా బాధించుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ఏం జరిగింది అనేది. అది మీరు ఎట్లా అంటారు? 4 నెలల సమయం అంటే మీకు తర్వాత రోడ్డు ఎక్కడం కూడా ఇబ్బందిగా ఉంటుందంట, నిజమా? గతంలో మీరు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? అరే హాయ్లాండ్ లో పేపర్ దిద్దిచ్చారనా? అది ఇంకా పెండింగ్ అట్లాగే వచ్చింది. హాయ్లాండ్ లో పేపర్ ఇంకా అట్లాగే గ్రూప్ 1 వాళ్ళకి ఇంతవరకు తేలది. సర్లేండి పోనీ, కాదు అందుకనే కదా మీకు ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారేమో కదా. కాదు 4 నెలలే మీ టైం అట్ట తర్వాత రోడ్డు ఎక్కడం కూడా ఇబ్బందిగా ఉంటుందంటే నిజమా కాదా చెప్పండి నాకు. వీళ్ళు సంవత్సరం పట్టింది వీళ్ళు కొంతమంది. కాదు కాదు, నా ప్రశ్న మీకు రీచ్ అవ్వట్లేదు. 4 నెలలే మీకు టైం అట, 4 నెలలు మీకు టైం అట, తర్వాత రోడ్డు ఎక్కలేరట, నిజమా? జూపుడు గారు చెప్తుంది ఏంటంటే 4 నెలలు దేశం మొత్తం చదువుతున్నాడు, మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇట్లా జరిగిద్దని చదువుతున్నాడు. దేశం మొత్తం జరిగితే మనమేం చేస్తాం? ప్రపంచం అంతా కొట్టుకుపోతే మనం చేస్తాం. తెలుగుతావా? గాలివాన్ వస్తే అందరం పోతాం. ఏమంటే జూపుడు గారు, మన పిల్లలు రాదు కదా. జూపుడు గారు ఏంటి దేశం అంటారా ఆంధ్రప్రదేశ్ అంటారా? మీరు వెళ్తాం. కూటమి అంటున్నారండి ఆయన కూటమి అంటున్నారు మిమ్మల్ని ఉద్దేశించి. ఇందాక గొట్టిపాటి గారు చెప్పారు విద్యుత్ సంస్కరణలు ఏ రకంగా వచ్చినాయి, అట్లాగా ప్రతి దాంట్లో కూడా టైం బై తీసుకుంటాము, సంస్కరణలు చేసుకుంటాము. తగ్గించుకుంటూ వెళ్తాం. అంటే గాదన్న ఎంత తెలివైన పొలిటీషియన్ అంటే వాళ్ళు కక్షలోనే తిరుగుతారట. నేనేం కాదన్నా, మిమ్మల్ని కక్షలో ప్రవేశపెట్టిందే మేము. అంటే మేమంటే మీకు కూటమి మిమ్మల్ని ఒక ఆర్బిట్లో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. మీరు శాటిలైట్ లాగా తిరుగుతూ ఉంటారు. మీకు పైన అసలు పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. డోంట్ టెల్ దాట్ డే విల్ కమ్. మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు, డే సి వన్ డే ఆర్ అదర్ అవర్ వైట్స్ అండ్ బ్లాక్స్ విల్ సిట్ టుగెదర్ అంటారు. చూడండి, మీకు అది లేదు. ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మీకు లేదు. మీరు పోగొట్టుకున్నారు. మీరు డీసీఎం గానే ఉండాల్సింది. మీరు ఆర్బిట్లో తిరుగుతా ఉండండి. మీరు ఆర్బిట్లో తిరుగుతా ఉండండి, కక్షలో ఉండండి. నో డౌట్. ప్రజలకు మాత్రం దయచేసి ముఖ్యమంత్రి అవుతాం, మార్చడానికి వచ్చాం, ప్రశ్నించడానికి వచ్చాం, ఇవన్నీ చెప్పకండి. ఇంకా ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. మాలాంటి వాళ్ళు మాట్లాడినా మీరు 4 నెలల తర్వాత వీటన్నిటికీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళింది, పెరుగుతున్న వాటికి అన్నిటికీ కారణాలు ఏంటి, మేము రిఫార్మ్స్ గురించి మేము మాట్లాడలా, సంపద సృష్టి గురించే తెలివైన. అంటే మన రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రిఫార్మ్స్ 2004లో మాకు పంపముంచాయి, ఇప్పుడు మాకు రిజల్ట్ ఇస్తున్నాయి అని చెప్పాడు. కానీ అదే రిఫార్మ్స్లో మన్మోహన్ సింగ్ గారి తర్వాత, లేకపోతే పివి నరసింహరావు గారి తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ కొనసాగించుకొని పోలా. మనం ఆఫ్టర్ ఎల్పిజి పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ 1984 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక కుదుపు భారతదేశం తెచ్చుకున్నటువంటి కొన్ని మార్పులు, వీటన్నిటికీ దేశం మొత్తం జరుగుతున్న ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అర్థమవుతూ ఉంది. బట్ ఆఫ్టర్ 4 months నేను చాలా యాంటిసిపేషన్ తోటి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను.
మీరు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పలేని దశలోకి పాలకులు పోబోతా ఉన్నారు. ఈరోజు మీరు కాక్రోచ్ ఉద్యమం చూడండి, అది ఫిజికల్ రూపం తెచ్చుకుంది. వాళ్ళు ఏమడిగారు? అకౌంటబిలిటీ ఫర్ యువర్ ప్రామిసెస్. అక్కడ పేపర్ లీక్ అయింది, నీట్ ఏమైంది ఈరోజు, లేకపోతే మిగతా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఏమయ్యాయి, లేకపోతే పెడుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఏమైనాయి? మీరు ఎందుకు ప్రధానమంత్రులుగా ఉన్నారు, ఎందుకు మంత్రులుగా ఉన్నారు, ఎందుకు మీరు ఎలక్షన్లోకి వచ్చారు? ఈరోజు మీ దగ్గర నుంచి సమాధానం ఎందుకు రావట్లేదు? 18 years యూత్ అడుగుతూ ఉన్నారండి, నాట్ 74 years 76 years. వాళ్ళేమి అన్నీ అయిపోయిన తర్వాత చైనా వాళ్ళగా సైకిల్ తొక్కట్ల వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు, మా ఫ్యూచర్ ఏంటని అడుగుతున్నారు. దానికి 4 నెలల తర్వాత మీ దగ్గర నుంచి సమాధానం ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రజలు అడుగుతారు, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఇంకా గాలి కబుర్లు, గాలి మాటలు అన్ని అయిపోయినాయి. ఇంకా మీ అన్ని కూడా ప్రతి దానికి మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన అది బడగొట్టాడు, ఇది బడగొట్టాడు, ఆయన చేతకాలేదు, ఆయనకి ఏమీ లేదు, అనుభవం లేదు. మీకు అన్నీ ఉన్నాయి. 2 years ఏం చేశారు? తులసిరెడ్డి గారు అప్పులు చదివారు. తులసిరెడ్డి గారు అప్పులు చదివారు. తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రం ఎడగొట్టే అది కూడా మీరు తేలేకపోతున్నారు. మళ్ళీ అక్కడ పెనవేసుకొని ఉన్నారు. అడిగితే ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు కదా అంటారు మీరు. మళ్ళీ మమ్మల్ని ఇందాక వర్మ గారు చాలా స్పష్టంగా అడిగారు, అది తీసేయండి సార్, ఆయన అయిపోయింది కదా, మీరు వచ్చారు కదా, మీరేం చేస్తున్నారు చెప్పమన్నారు. మీరు పాచిపోయినలో మీరే అన్నారు, మీరు ఏం చదువుకోలేదని మీరే అన్నారు, మీ డిగ్రీలు ఎక్కడైనా మీరే అన్నారు, ప్రత్యేక హోదా ఏమైంది అన్నారు. ఈ రోజు మీరు అందరూ కలిసి ఉన్నారు. తీసుకురండి బాబు, దేశమే రాష్ట్రమే అప్పుల్లో పోబోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ రావట్లేదు. వై యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు ఓపెన్ యువర్ మౌత్ ప్రాపర్లీ? దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. ఇది ఫ్యూచర్ 4 months తర్వాత రాబోయే క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పడం కోసం ఉండండి. రాజన్న, మీరు ఇప్పుడు ఏదో అద్దెలో కారు కొనుక్కున్నట్టున్నారు, లేకపోతే ఎవరితో వేసుకొని తిరుగుతున్నట్టున్నారు. ఇక్కడ అవి మానేసి మీరు కూడా ఫ్రీ బస్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అది ఉండదో లేదో తెలియదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్ స్టాండ్లు 12 బస్ స్టాండ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఎత్తేసారు, బిల్డింగ్స్ అన్ని ఎత్తేసారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎత్తేసారు. ఎలక్ట్రికల్ బస్సులకి మేము నడపలేమని చేతులు ఇచ్చి కొనకల నారాయణ గారు ఇది కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పారు. మీ అంతిమ మార్గం ఏంటంటే టువర్డ్స్ ప్రైవేటైజేషన్. పబ్లిక్ ద్వారా ఓట్లు వేయించుకోవటం, పరిపాలనలో ప్రైవేటైజేషన్ చూపించడం. దిస్ ఇస్ వాట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డు. ఫర్ విచ్